నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు కొత్త అధ్యయనానికి నాంది పలికాయి. కుల మత పార్టీల సమీకరణాలను పక్కన పెట్టి ప్రజలు మార్పు వైపు అక్కడ క్లియర్గా మొగ్గు చూపిన పరిస్థితుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్జెండర్ సుధాకర్ ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని మట్టి కరిపించి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీల అండదండలు ఉన్నటువంటి అభ్యర్థులు, మరోవైపు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ గెలుపొందారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సుధాకర్ 102 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ట్రాన్స్జెండర్లపై ఉన్న వివక్షను పక్కన పెట్టి వారిని కూడా తమ ప్రతినిధిగా అంగీకరించే స్థాయికి చిట్యాల ప్రజలు ఎదిగారంటానికి ఈ తీర్పు ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటన్నింటినీ తలదన్ని ప్రజల మద్దతుతో సుధాకర్ గెలవటం నిజంగా అక్కడ చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల గుర్తుల కంటే అభ్యర్థి వ్యక్తిత్వం, సేవా భావమే ముఖ్యమని ఓటర్లు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సుధాకర్ ఇచ్చిన హామీలు నచ్చి ప్రజలు గెలిపించారు. ఈ గెలుపు తెలంగాణ రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మలుపుగా నిలిచిపోతుంది. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే తపన ఉంటే ఎవరైనా నాయకులు కావచ్చు అని చిట్యాల ప్రజలు నిరూపించారు.